శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. గురు కరస్పర్శ ప్రభావం. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి. మసీదు మరమ్మత్తులు. గురు కరస్పర్శ ప్రభావం. సంసారమును సాగరములు జీవుడనడి ఓడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదముగును. కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో యుక్కిరి బిక్కిరియగును. నేనే తానును పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలెగా అనిపించును. భాగవతము ఉద్ధవ గీతయు తామే పాడుచున్నట్లు అనిపించును. ఎవరితోనైనా సంభాషించుచున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయు తలపెట్టినచో ఒక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించిడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టియను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకు ఈ మూడును ఒక్కటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాగులాడటమాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువు. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి యందుంచుకునము. మనసును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము
మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనస్సు సరైన సాంగత్యములోనున్నదనుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకునేను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహము ఇట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండెనతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది. ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవము జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నట్టులో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగుచున్నది. ఉత్సవము జరుపుటకు అనుమతైతే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీడుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నాకా సార్. అతనిది అహ్మద్నగర్. అతనికిని 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించాను. అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యాను. కొరాళా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించాను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవము ఊరేగిన వెమ్మట మసీదునకు వచ్చి మసీదు నింబారులోనూ గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించాను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించాను. ఒకే దినమందు పగలి హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఆ ఉత్సవములో పాల్గొనచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటిల్ చూచుకునేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది.
ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకునుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండెడివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేది. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి యొగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగాను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మయ్యనువాడు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చాను. వారు దీక్షిత్వాడాలో బస చేసేది. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండేది. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినముందు రామజన్మోత్సవము ఏల జరపకూడదు అని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తన సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించాను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యాను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో ఏమి జరుగుచున్నది అని మహాజనిని ప్రశ్నించిరి. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను. అతను శ్రీరామనవమి ఉత్సవము చేయవలెనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించాను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మదినోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు తెచ్చెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించాను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో ఏమొగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని, అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనదనియు అందులకు ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జయధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు జల్లుకునిది. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకుని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయారు. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి
కదలక అక్కడనే యుండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మును ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతను వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించాను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిశాను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని, కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించాను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల్కాల ఉత్సవముతో కాని ఉత్సవం పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించాను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో పగులుకొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాంట్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించాను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండెరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయి హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అను పిలువబడు బాల్ బువా మాలీయను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవటి గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాల్ బువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతనిని తగినట్టు సత్కరించాను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె తుట్టవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండెరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలుగునవి బహూకరింపబడెను. ఉత్సవములకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రమూ లక్ష్యపెట్టక యథాప్రకారము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయమేమన హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకొనివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కాని అల్లరులు కాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు
నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకిష్టము లేకుండెను. కాని భక్తుడకు మహల్షాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించాను. బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటమాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసేది. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగునవి తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావిటి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వానిని పీకి పారవేయించిడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచాను. బాబా నేత్రములు నిప్పు కణములోలే వెలుగుచుండెను. ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీయూ తెలియకుండెను. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకెవ్వరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు అగు భాగోజీ షిందే కొంచెం ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వాను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటగా అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చాను. ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించాను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణముగా కోపించుడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని ఏది చెప్పవలనని విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.